కోలీవుడ్ హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయన్ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్టు జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్ను అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఆయన్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం అందుతోంది. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కు తరలించి సుమారు 2 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఈ డ్రగ్స్ కేసులు ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్తో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా నటుడు శ్రీరామ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోని చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్గా మార్చుకొని తొలుత చిన్న పాత్రలు పోషించారు. రోజాపూలు సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇటీవలే హరికథ అనే వెబ్ సిరీస్లో కూడా శ్రీరామ్ కనిపించారు.